సీఎం ఎట్లా కనిపిస్తున్నావో డిఎస్ అభ్యర్థులను తలమాసినోడు అంటున్నాడు. ఆ తలమాసినోడిని గెలిపించినందుకే ఈ పరిస్థితి పట్టింది మనకు. డ్రైవర్ లేకనే ఉండు. ఇలాంటి విషయాలను జోక్యం చేసుకోకు. విద్యాశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి నీ దగ్గర ఉన్నావు. నువ్వు ఇంటర్ చదివినోనికి విద్యాశాఖ మంత్రి ఎందుకు? నీకు విద్యార్థులతో చర్చ పెట్టు. నువ్వు ఇంటర్ చదివినోనికి విద్యాశాఖ మంత్రి నువ్వు పెట్టుకొని తలమాసినోడు డిఎస్ అభ్యర్థులను తలమాసినోడు అని అంటున్నావు. నువ్వు తలమాసినోడు కాబట్టి గెలిపించినందుకు ఈ పరిస్థితి వచ్చింది డిఎస్ అభ్యర్థులకు కానీ మిగతా నిరుద్యోగులకు కానీ. మొత్తం నీ ప్రభుత్వం తలమాసినోళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి ఈ ఇట్లా చిక్కులు వస్తున్నాయి. తీరు మార్చుకో. ఈ కుర్చీ లాగేస్తాం. ఇంకా 7 నెలలు కూడా కాలేదు, సంవత్సరం లోపల లాగేస్తారు. ఈ చుట్టుపక్కల ఆల్రెడీ రెడీగా ఉన్నారు. లాగేస్తా కుర్చీ నీకే. ఇట్లా మానేసుకో. ఏమనంటే చదువుకున్న వాళ్ళు బీఆర్ఎస్ గుండెలా? బీఆర్ఎస్ని ఆల్రెడీ పాతాల్లోకి వాతికెట్టిందే మేము కదా. పాతికెట్టింది కదా. నువ్వు ఇంటర్ చదువుకొని సీటు మీద కూర్చున్నావు. మళ్ళీ వాళ్ళని వేసుకు ప్రతిదానికి మేము పోరాటం చేస్తే కూడా బీఆర్ఎస్ వాళ్ళ మీద ప్రతిపక్షాల మీద నొక్కుతావు. ఇంతనన్నా సిగ్గుండాలి సన్నాసి.